విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ సబాసార్ అండ్ ఏఐ బేస్డ్ వాయిస్ టు టెక్స్ట్ మీటింగ్ క్యాప్చర్ టూల్. సబాసార్ అనే ఏఐ ఆధారిత వాయిస్ టు టెక్స్ట్ సమావేశ సంగ్రహణ టూల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో సబాసార్ అనే టూల్ని ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దీన్ని పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. అసలు సబాసార్ అనే టూల్ ఏంటి, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఇది ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నామంటే సబాసార్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మనకి పంచాయతీరాజ్ లోకల్ గవర్నెన్స్లో వాడడం కోసం ఈ టూల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని అంటే దీన్ని August 14th, 2025లోనే లాంచ్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు దీన్ని మనం చదువుతున్నాము అంటే ఈ సబాసార్ అనే టూల్ ఏదైతే ఉందో ఇనిషియల్గా అది పైలట్ ఫేజ్లో ఓన్లీ 11,094 గ్రామ పంచాయత్స్లో ఈ టూల్ని వాడారనమాట. దేనికోసం? గ్రామ సభల్లో ఏదైతే మీటింగ్స్ జరుగుతాయో ఆ మీటింగ్స్ అన్నిటినీ కూడా అది రికార్డు చేసి మనకి మైన్యూట్గా ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇస్తుందన్నమాట. సో జనరల్గా గ్రామ సభల్లో ఏదైతే మీటింగ్స్ జరుగుతాయో వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో దానికోసం ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటారు. సో ఆ మీటింగ్లో జరిగినవన్నీ వాళ్ళు రాస్తూ ఉంటారనమాట మాన్యువల్గా. కానీ ఈ సబాసార్ ఏఐ టూల్ వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే అదంతా నీట్గా రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిన దాన్ని మనం సబాసార్కి ఇచ్చేసామనుకోండి అది వాయిస్ని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మాన్యువల్గా చేయాల్సిన పని ఏది ఉండదు. సో ఇనిషియల్గా ఇది 1194 గ్రామ పంచాయత్స్లో త్రిపురలో లాంచ్ చేయడం జరిగింది. సో అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు అక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్గా రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇది ఆల్మోస్ట్ 92,000 విలేజెస్లో, సో మోర్ దాన్ 92,000 విలేజెస్లో ఈ సబాసార్ టూల్ని గ్రామ పంచాయతీల్లో వాడుతున్నారనమాట. అంటే రూరల్ లోకల్ గవర్నెన్స్లో కూడా డిజిటైజేషన్ని తీసుకురావడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట ఇది. సో మరి ఈ సబాసార్ టూల్కి అన్ని భాషలు అర్థమవుతాయా అంటే ఇది ఇంటర్నల్గా భాషిని అనే నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ భాషిని టూల్ కూడా ఈ సబాసార్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో జనరల్గా భాషిని టూల్లో 13 నేషనల్ లాంగ్వేజెస్ దానికి ప్రజెంట్గా అయితే అర్థమవుతాయి. సో ఆ 13 నేషనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కన్వర్ట్ చేస్తుంది అనమాట. వాయిస్ టు టెక్స్ట్గా కన్వర్ట్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తుంది.